హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. మహీంద్రా నుంచి యూడో అనే కొత్త ఎలక్ట్రిక్ ఆటో అయితే వచ్చిందనమాట. దీని గురించి పూర్తిగా మనం వీడియోలో మాట్లాడుకుందాం. దీని మైలేజ్ ఎంత, అలాగే ఇది వర్క్ చేస్తున్న అతను తీసుకొని వాడుతున్నాడు, అతను క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. దాని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది. అదే మీకు నేను ఈ వీడియో కంటిన్యూషన్లో కూడా నేను మీకు పెడతాను. దాంట్లో నుంచి చూసి మీకు ఫుల్ వీడియో ఉంది, దీన్ని క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ముందుగా దీని లుక్ చూసుకుంటే మనకు మంచి ఏరోడైనమిక్ లుక్లో బాక్సీ టైప్లో అయితే వచ్చేస్తుంది అనమాట. వెహికల్ అయితే కనుక చాలా సూపర్గా, లోపల మంచి స్పేషియస్గా, అలాగే మంచి గేజ్తో అయితే ఈ వెహికల్ వచ్చిందని చెప్పచ్చు అనమాట. 11.7 kWh బ్యాటరీ దీంట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 200 కిలోమీటర్లు చెప్తున్నారు. అలాగే అతను వాడుతున్న అతను కూడా 200 కిలోమీటర్లు నాకు వస్తుందని అయితే చెప్తున్నాడు అనమాట. అలాగే దీని ఛార్జింగ్ టైం అయితే 5 hours టైం అయితే పడుతుంది. 10 kW దీంట్లో పీక్ పవర్ అయితే, మోటార్ పవర్ అయితే ఉంటుందని ఒక డిస్ప్లే అయితే దీంట్లో ఎల్ఈడి డిస్ప్లే అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో అన్ని మీకు క్లియర్గా పొందుపరుచుంది అనమాట. ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, రేంజ్ కానీ, బ్యాటరీ పర్సంటేజ్ కానీ అన్ని దీంట్లో ఉంటాయి. అలాగే టైమింగ్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. మనకు ట్రిప్ మీటర్లో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. 921 కిలోమీటర్స్ అయితే తిరిగి ఉంటుంది మనకు. అలాగే 12 watts ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. హజార్డ్ స్విచ్ ఇచ్చారు. అలాగే మనకు వైపర్కి కావాల్సిన స్విచ్ కూడా ఇచ్చారనమాట. వైపర్ ఎలా వర్క్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది 25 degrees గ్రేడబిలిటీ కూడా ఉందండి. ఎలాంటి బ్రిడ్జెస్ అయినా, లేదంటే ఎలాంటి కొండ ప్రాంతమైనా కూడా ఆరాంగా ఎక్కేస్తుంది అనమాట. దీని మోటార్ పవర్ 10 kW పీక్ పవర్ ఉండడం వలన చాలా స్పీడ్గా అయితే లాగేస్తుంది. అలాగే ఇది టాప్ స్పీడ్ వచ్చి 55 kilometers అయితే వస్తుంది. రీజనరేటింగ్ మోడ్ ఉంటుంది, అలాగే రివర్స్ థ్రోట్లింగ్ అంటే ఉంటుంది, అన్నీ ఉంటాయండి. దీంట్లో 5 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. మొత్తం దీని లోపల వెహికల్ అలాగే ఛార్జింగ్ ప్లేస్ అనమాట. ఇది మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి 5 hours అయితే దీంట్లో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే ఉంది. అలాగే మీరు ఫుల్ ఛార్జ్ చేసుకోకుండా 95% అయితే ఛార్జింగ్ చేసుకోమని అతనైతే చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే 100% చేసుకుంటే బ్రేక్ పడడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది. 95% అయితే కనుక పర్ఫెక్ట్గా బ్రేక్ పడుతుందని అయితే అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇదంటే దీంట్లో మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే కనుక మీకు సస్పెన్షన్ కూడా ఫ్రంట్ బ్యాక్ మంచి సస్పెన్షన్ అయితే ఇచ్చారు. డ్యూయల్ ఫోక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. దీంట్లో మనకు అన్ని రకాల ఫీచర్స్, మనకు లోపల కూర్చున్నప్పుడు కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంది. సీటు అలాగే బ్యాక్ సైడ్ ముగ్గురు ఫ్రీగా కూర్చోవచ్చు. మీకు ఆ సీట్ కూడా, మీకు ఫ్రంట్ ఉండే సీట్ కూడా ఆ పక్క ఈ పక్క మనిషిని కూడా కూర్చోబెట్టుకుని అంటే సీట్ ఏర్పాటు చేసుకోవచ్చు. వీళ్ళైతే హెడ్ ల్యాంప్స్ దీంట్లో హాలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారు. ఇతనైతే దాన్ని మార్చుకొని ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వేసుకున్నాడు అనమాట. లోపల కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేసుకున్నాడు. వారంటీ విషయానికి వస్తే 1,50,000 కిలోమీటర్లు లేదా 6 సంవత్సరాల వారంటీ అయితే ఇవ్వడం జరిగిందండి. సర్వీస్ కూడా దీనికి 2,000 కిలోమీటర్లకు ఒక సర్వీసు, 25,000 కిలోమీటర్లకు ఒక సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో అన్ని ఫీచర్స్ అన్ని బాగున్నాయండి. కాస్ట్ అయితే ఇది 4,50,000 రూపాయలు కాస్ట్ అయితే చెప్తున్నారండి. ఇది కొంచెం ఎక్కువ అయితే అనిపించింది. 3,84,000 రూపాయలు దీని ఎక్స్షోరూమ్ ప్రైస్. దాని మీద వీళ్ళు ఏదో ఛార్జెస్ అవి ఇవి పడ్డాయని అయితే అతను చెప్తున్నాడు అనమాట. అయినా ఎంతైనా పర్వాలేదు సార్, నాకైతే వెహికల్ చాలా గ్రాండ్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఫైనాన్షియల్ అయితే నేను తీసుకున్నాను అయితే అతను చెప్తున్నాను అనమాట. దాంతో కలిపి ఏమన్నది 4,50,000 వెళ్ళిందేమో, అంతైతే రాదని అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. మీకేమనిపించింది నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.